పచ్చని కాపురాల్లో చిచ్చుపెడుతున్న ఘటనలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. పెళ్లినాటి ప్రమాణాలకు కొందరు విలువ లేకుండా చేస్తున్నారు. జీవితాంతం కలిసి ఉండాల్సిన ఆలు మగలు పక్కచూపుల మూలాన అర్ధాంతరంగా విడిపోతున్నారు. తాజాగా వరంగల్ ఘటన ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది. వరంగల్ డాక్టర్ ప్రత్యూష మృతి కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. రీల్స్ చేసే యువతితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్న డాక్టర్ సృజనే తన భార్యను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని బంధువులు ఆరోపించారు. తమ కూతురికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్ ఎంజీఎం సర్కిల్లో ప్రత్యూష మృతదేహంతో ధర్నా నిర్వహించారు. డాక్టర్ సృజన్ మెడికల్ పట్టాను రద్దు చేయాలని కోరారు. రీల్స్ అమ్మాయి శృతిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీడియోలు చేసుకునే ఒక అమ్మాయి బానోతు శృతి అని చెప్పి బుట్టబొమ్మ అని ఉన్న అమ్మాయి, ఆ అమ్మాయి పైన ఆ అమ్మాయితోటి ఒక ప్రేమలో పడి ఒక ట్రాప్లో పడి ఆ ట్రాప్లో నుంచి మొత్తం నా మన్మరాళ్లను బిడ్డను మొత్తం నిర్లక్ష్యం చేసుకుంటూ వాళ్ళని చిత్రహింసల పాలు చేసుకుంటూ నేను ఆ అమ్మాయిని చేసుకుంటా, అమ్మాయితో ఇలాగే తిరుగుతా, నువ్వు పడి ఉండాలి, నువ్వు ప్రశ్నించొద్దు, నువ్వు మాట్లాడొద్దు అని చెప్పి చివరికి తనను ఒక దురుద్దేశం, తనను మ్యారేజ్ చేసుకోవాలనే ఉద్దేశంతో నీకు డైవర్స్ ఇస్తా అని చెప్పి చిత్రహింసలు పెట్టేసి నిన్న కూడా ఒక ఘర్షణ పడి ఆ ఘర్షణ లోపల ఏం చేసిండంటే కొట్టి లోపలికి పంపించేసిండు. ఆ లోపల నిజంగా హ్యాంగింగ్ చేసుకున్నదా ఏం చేసుకున్నది అనేది కూడా మాకు తెలియదు. అక్కడ డెడ్ బాడీ చూసిన తర్వాత అమ్మాయి ఒంటి మీద గాయాలు కూడా మనం గమనించడం జరిగింది. యావత్ ఉద్యోగ సంఘాలు అన్ని జేఏసీ చైర్మన్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో అన్ని సంఘాలు కూడా ఇక్కడ రావడం జరిగింది. మరి అన్నగారి కుటుంబానికి న్యాయం జరగడానికి వరకు అదేవిధంగా దోషులు ఎవరైతే ఉన్నారో డాక్టర్ సుజన్ కానీ బానోతు శృతి కానీ ఆ డాక్టర్ సుజన్ వాళ్ళ తల్లిదండ్రులను కఠినంగా శిక్షించాలి. వరంగల్లో డాక్టర్ ప్రత్యూష ఆత్మహత్య ఘటన కలకలం రేపింది. ప్రత్యూష హసన్పర్తిలోని తన ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ప్రత్యూష కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ప్రత్యూష భర్త డాక్టర్ సృజన్ ను హసన్పర్తి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రత్యూష భర్త సృజన్ వరంగల్ మెడికల్ హాస్పిటల్లో డాక్టర్ గా పనిచేస్తున్నాడు. ప్రత్యూష మరో హాస్పిటల్లో వైద్యురాలిగా పనిచేస్తోంది. వైద్య వృత్తిలో కొనసాగుతున్న ఈ ఇద్దరు పెళ్లైన కొంతకాలం బాగానే ఉన్నారు. వీళ్లకు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ మోజులో పడి సృజన్ తన కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశాడు. విడాకులు ఇస్తానని ప్రత్యూషను బెదిరించాడు. విషయం పెద్దది చేస్తే ఇన్ఫ్లుయెన్సర్ ను పెళ్లి చేసుకుంటానని బ్లాక్మెయిల్ చేశాడు. దీంతో ప్రత్యూషకు ఏం చేయాలో పాలుపోలేదు. భర్త మరో యువతి మోజులో పడి తనను పిల్లలను నిర్లక్ష్యం చేయడంతో తనలో తాను కుమిలిపోయి ప్రత్యూష నరకయాతన అనుభవించింది. డాక్టర్ సృజన్ కు ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూ కారణంగా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరిగేంత వరకు వెళ్లింది. భార్య పిల్లలను పట్టించుకోకుండా ఆ ఇన్ఫ్లుయెన్సర్ తో కలిసి సినిమాలు, షికార్లు, ఇలా ఈ డాక్టర్ ఇన్ఫ్లుయెన్సర్ విచ్చలవిడితనానికి అంతు పొంతు లేకుండా పోయింది. చూసారుగా, వివాహేతర సంబంధాల ముగింపు ఎప్పుడైనా విషాదమే అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మారిన పరిస్థితుల కారణంగా వివాహేతర సంబంధం తప్పు కాదనే భావన చాలా మందిలో కనిపిస్తూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలోనే ఎంతటి దుశ్చర్యకైనా దిగజారుతున్నారు. ఇలాంటి పోకడల కారణంగా వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా ఎదురయ్యే పరిణామాలపై ప్రజల్లో